అందరికీ నమస్కారం. పాల్వంచ కార్పొరేషన్ ఎన్నికల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా 21 సంవత్సరాల తర్వాత పాల్వంచకి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు కృషి ఎంత ఉందని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే 1969లో 170 యాక్టుగా అమలైన తర్వాత అదే 1987లో పంచాయతీగా మారింది. అప్పటి నుంచి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ మధ్య ఈ సమస్యలో ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ వస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యే కృషి వల్ల ఈరోజు పాల్వంచకి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా గత పాలకులు ఎవరైతే ఉన్నారో పాల్వంచ ఏజెన్సీయా నాన్ ఏజెన్సీయా అని తేల్చడానికి సతమతమయ్యారు. అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా పాల్వంచకి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ని పెట్టి స్పెషల్ ఆఫీసర్ ద్వారా పాలన నిర్వహించడం జరిగింది. దీనివల్ల అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు అయితే పడ్డారు. ముఖ్యంగా బస్తీలలో ఎక్కడికక్కడ సమస్యలు అలాగే ఉండిపోయాయి. డ్రైనేజ్ కానీ, ఇంటి నంబర్లు కానీ, కరెంటు మీటర్లు కానీ ఇలాంటి అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఈనాటికి అదే సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం గత పాలకులు చేసినటువంటి పనుల వల్ల. అలాగే అధికారులు కూడా ఇష్టారాజ్యంగా రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకే పనులు చేశారు. సామాన్య ప్రజలు ఎవరైతే మున్సిపల్ ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఒక సమస్య మీద వెళ్ళిన పరిస్థితులలో అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలతో అనుచరులకు మాత్రం ఫోన్ల ద్వారా పనులు చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు పాల్వంచ పట్టణ ప్రజలకి అవకాశం వచ్చింది. మీ నాయకుడిని మీరే ఎన్నుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఓటు ద్వారా మీ గల్లీలో ఉండే మీ నాయకుడిని మీరే ఎంచుకోండి. మంచి చేసే నాయకుడు ఎవరైతే ఉన్నారో అలాంటి నాయకుడిని మీరు మీ ఓటు ద్వారా అలాంటి నాయకుడిని కనుక ఎన్నుకుంటే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే గల్లీలో ఉన్న నాయకుల పరిస్థితి మీకు తెలుసు, వాస్తవాలు మీకు తెలుసు. ఆ డివిజన్లో నిలబడే ఆ నాయకుడి యొక్క మంచి చెడు గురించి మీకు తెలుసు. అన్నీ తెలుసుకొని ఆ అభ్యర్థిని గెలిపించాలా వద్దా నిర్ణయించుకొని ఓటు వేయండి. అలాగే ఈ మధ్య మేము ఒక సర్వే చేశాం. కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నా అన్న విషయం తెలియగానే ఒక సర్వే చేస్తే చాలా విషయాలు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా వార్డులలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి ఇంటి పన్ను, ఇంటి నెంబర్లు, కరెంటు మీటర్లకు సంబంధించిన విషయం ఇవన్నీ ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది డబ్బులు తీసుకున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. మరి ఇంతవరకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఇంటి నెంబర్ రాలేదని చెప్పేసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. అలాంటి నాయకుడిని మీరు పక్కన పెట్టండి. మీకు మంచి చేసే నాయకుడిని మీరు ఎన్నుకోండి. అలాగే యువత, ముఖ్యంగా యువకులు మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. గత 21 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పాల్వంచలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి ఏ విధంగా ఉంది. మన చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంది. కేటీపీఎస్ కానీ, ఎన్ఎండిసి కానీ, ఇటు నవభారత్ వెంచర్స్ లిమిటెడ్, ఈ 3 ఫ్యాక్టరీలలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు బయట నుంచి వస్తున్నారు. స్థానికంగా ఉన్న యువత ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. ఇది మన పాల్వంచకి పట్టినట్టు దరిద్రం. కాబట్టి ముఖ్యంగా యువకులు, చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మీరు ఆలోచించండి. ఒక అవకాశం మనకైతే ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశం మనం సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, రాజకీయ నాయకులు చెప్పే మాటలకు పడకుండా నిజాయితీగా మీరు ఆలోచించి ముందడుగు వేయండి. మీరు కూడా రావాలి, మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి. డబ్బు ప్రధానం కాదు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది. డబ్బులు ఏరులై పారుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారు. డబ్బులు తీసుకోవడం వల్ల మనం ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. ఈరోజు మనం ఓటుకి 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఆ 1000 రూపాయలు 2 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బుల్ని ఏదో ఒక రూపంలో మనం గంట 2 గంటలు కూడా ఖర్చు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ రేపు మనకు ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలనో
లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ఏదో ఒక పని కోసం వెళ్తేనో ఆ పని కావట్లేదని చెప్పేసి మనం గెలిపించుకున్న నాయకుడి దగ్గర మనం పోయి అడిగితే చేస్తాం చూస్తామని చెప్పేసి వదిలేస్తారు. అదే నాయకుడిని మనం గట్టిగా నిలదీస్తే నువ్వేమైనా పుణ్యానికి ఓటేయలే కదా, డబ్బులు తీసుకునే కదా ఓటేస్తున్నావు, ఏంది నీ దౌర్జన్యం, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మన మీద రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం కూడా, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మా కళ్ళ ముందు అన్ని అనుభవం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా డబ్బు తీసుకోకుండా ఓటు వేయండి. మనం అభివృద్ధి చెందాలంటే ఓటుకి నోటు వద్దు, నిజాయితీగా మీరు ఓటు వేయండి. బస్తీలలో ఉండే నాయకులు, స్థానిక నాయకుల గురించి మీకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తి గురించి అన్ని రకాలుగా ఆలోచించుకొని సరైన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పాల్వంచం కార్పొరేషన్ సంబంధించినటువంటి దాంట్లో 27 డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్లో 2500 ఓటర్ల చొప్పున డివిజన్ల వారీగా విభజించారు. ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయిపోయాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదులుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా విజన్ వాయిస్ న్యూస్ తరపున మేము కోరుతున్నాం. అన్ని పార్టీల కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాం, సామాన్య కార్యకర్తలు జెండాలు మోయడానికే తప్ప పోటీ చేయడానికి పనికిరాని చెప్పేసి మనం ఈరోజు అక్కడక్కడ చూస్తున్నాం. కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే స్థానిక ఎన్నికలు ఏదైతే డివిజన్లో ఉన్నారో ఆ డివిజన్లో పనిచేసేటువంటి కార్యకర్తని కాకుండా ఎవరైతే డబ్బులు పెట్టగలిగే స్తోమత ఉందో వాళ్ళకే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజున మనం కనిపిస్తుంది. జెండా మోసే కార్యకర్తలు జెండా మోయడానికే తప్ప ఆర్థికంగా పెట్టే స్తోమత లేదు కాబట్టి ఆ జెండాల మోయాలి. ఎవరైతే అధికారం డబ్బుతో పోటీలో నిలబడతారో ఆ అభ్యర్థికే సపోర్ట్ చేయడం అని చెప్పేసి ఈరోజు చర్చించుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటే, కార్యకర్తలకి అభివృద్ధి చెందాలి, ప్రతి కార్యకర్త ఎదగాలి, రాజకీయ పార్టీలో ఒక స్థానంలో ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికగానే మిగిలిపోతుంది, కానీ ఆచరణ అమలు కావట్లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, నువ్వు ఎంత పెట్టగలవు, 20 లక్షలు 30 లక్షల ఎంత పెట్టగలవు, పెడితేనే మీరు టికెట్ ఇస్తాం, లేదంటే లేదు, వేరే వాళ్ళు వస్తారు. డబ్బు పెట్టే అభ్యర్థికి ప్రజల కష్టాలు తెలుసా? ప్రజల్లో తిరిగే మనిషి, కార్లలో తిరిగే మనిషికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తుంది? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. రోడ్డు బాగాలేకపోతే ఆ రోడ్డు మీద తిరిగే ప్రజలకు తెలుసు, బండ్ల మీద పోయే వాహనదారులకు తెలుసు, నడుచుకుంటూ పోయే వాళ్ళకి తెలుసు, కార్లలో తిరిగే నాయకులకు ఏం తెలుసు ప్రజల కష్టాలు. అలాగే ఏదో ఒక సమస్య మీద మున్సిపల్ ఆఫీస్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మనం తరచూ వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు అధికారుల చుట్టూ మా పని చేయండి సార్, మా పని చేసి పెట్టని చెప్పేసి ప్రతిరోజు మనం బతిలాడుకుంటాం. కానీ అదే డబ్బు ఉన్న నాయకుడు ఒక ఫోన్ చేయగానే నిమిషాల్లో ఆ పని చేసి పడేస్తారు. అటువంటి నాయకుడికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ప్రజల నుంచే రావాలి. ప్రజల కష్టం తెలిసిన వాడు మీ మధ్య ఉంటాడు, మీ గల్లీలో ఉంటాడు, మీ డివిజన్లో ఉంటాడు. కాబట్టి అటువంటి నాయకుడినే మీరు ఎన్నుకోవాలి తప్ప డబ్బు ఆశ చూపే నాయకులను పక్కన పెట్టండి. డబ్బు తీసుకుంటే మనం ప్రశ్నించే హక్కుని కోల్పోతాం. దయచేసి అందరూ ఆలోచించండి. విజన్ వాయిస్ న్యూస్ ద్వారా ప్రజలలో అవేర్నెస్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం.